ప్రైజ్ ద లార్డ్ అండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. మరి మా కుమారుడి పుట్టినరోజున మా కోడలు చేసిన పని మరి నాకు చాలా మంచిగా అనిపించింది. చాలామంది మరి పుట్టినరోజులు పెళ్ళిళ్ళ రోజులకు మరి హోటల్స్కి వెళ్ళి ఫ్రెండ్స్తో మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ విధముగా చేయడము చాలా మంచిది. మరి మా బాబు కూడా మరి మా పుట్టినరోజుల సందర్భంగా చదువుకునేటప్పుడు తన పాకెట్ మనీతో ఈ విధంగా చేసేవాడు. మరి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పే వరకు మరి మాకు తెలియదు. ఈ విషయంలో మేము చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే మరి బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో చూసుకుంటే, నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే మరి నిజమైన భక్తి అని మరి ఇక్కడ లేఖనములు సెలవిస్తుంది. మనము మరి అన్ని దానాల కంటే మరి అన్నదానము ముఖ్యమని మరి ఎంతోమంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాము. మరి ప్రస్తుత సమాజంలో మనం ఎన్నో రకాల దానాల గురించి వింటూ ఉంటాము. మరి అందులో ముఖ్యంగా మరి అన్నదానము, మరి ఎంతోమంది మరి భూదానమని, వస్త్రదానమని ఈ విధముగా ఎన్నో దానాలు చేస్తూ ఉంటే వింటూ ఉంటాము. మనము ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎవరికి ఎన్ని ఇచ్చినా తీసుకున్న వ్యక్తి ఇంకా కొంచెము ఇస్తే బాగుండు, ఇంకా కొన్ని ఇస్తే బాగుండు అని ఆశపడతారు. కానీ ఒక్క అన్నదానంలో మాత్రమే దానం తీసుకున్నవారు కడుపు నిండగానే ఇక చాలు అని తృప్తి పడతారు. మిగిలిన ఏ దానం ఇచ్చినా దానము తీసుకున్నవారు మరి సంతృప్తి పరచలేకపోవచ్చు, ఇంకా ఇస్తే బాగుండు అనే ఆశపడతారు. కానీ మరి ఆహారం ఒక్కటి మాత్రమే మరి కడుపు నిండగానే ఇక చాలు అంటారు. మరి ధనం ఉంటే ధనవంతులు అంటారు, అదే దానం చేస్తే మరి భగవంతుడు అంటారు. మరి పవిత్రమైన జీవితము మరి ప్రేమ కలిగి మనసు కలిగి ఉండటమే మరి నిజమైన భక్తి అని మరి బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తూ ఉంది. మరి ఎంతోమంది పుట్టినరోజులు పెళ్ళిళ్ళ రోజులు చేసుకుంటూ ఉంటారు. మనం ఎన్నో తింటూ ఉంటాము. కానీ మరి ఎంతోమంది దిక్కులేని పిల్లలు, మరి అనాథలుగా నిరాశ్రయులుగా ఉన్నవారు, మరి ఒక్క పూట తిండి లేక ఎంతోమంది బాధపడేవారు ఉంటారు. మరి మన పుట్టినరోజులు కానీ పెళ్ళిళ్ళ రోజులు కానీ జరిగినప్పుడు మరి అట్లాంటి వారిని మరి బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది. మరి నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే అని. మరి వారికి మన పుట్టినరోజులు, మన పిల్లల పుట్టినరోజులు జరిగినప్పుడు మనము తినడము, మనం ఎంజాయ్ చేయడం కాదు, కానీ ఇలాంటి వారికి మరి అనాథాశ్రమాలకు వెళ్ళి మనము ఒక్క పూట మరి అన్నదానం చేసినా కానీ వారు తృప్తిగా తిని మరి ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఒక విధముగా మరి ఎంతోమంది తిండి లేక మరణించిన వారిని దేశంలో ఎంతోమందిని చూస్తూ ఉన్నాము. కానీ ఒక్క పూట మనము తిండి పెట్టడం వలన మరి వారు ఎంతగానో ఆనందపడతారు. మరి అది కూడా దేవునికి ఇష్టమైన కార్యముగా కూడా మరి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. మరి ఈ విధముగా మా పిల్లలు ఈ విధంగా చేయటము మరి మేము ఎంతగానో సంతోషపడ్డాము. మరి కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.